హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన వీడియోలో మన టాపిక్ ఐసోలేటెడ్ ఫుటింగ్ ఐసోలేటెడ్ ఫుటింగ్ గురించి చూద్దామండి. సో ఈ ఐసోలేటెడ్ ఫుటింగ్ అంటే ఈ టైప్లో ఉంటుంది. ఐసోలేటెడ్ ప్యాడ్ ఫుటింగ్ అండి ఇది. ఐసోలేటెడ్లో మనకి 3-4 టైప్స్ ఉంటాయి. ఇది స్టెప్డ్ ఫుటింగ్ ఐసోలేటెడ్లో, అండ్ ఇది మనకి ఐసోలేటెడ్ స్లోప్డ్ ఫుటింగ్ అండి. సో దీంట్లో ఈరోజు మనం ఐసోలేటెడ్ ప్యాడ్ ఫుటింగ్లో మనకి బీబీఎస్ ఎలా ఎలా కడతాం, దీని బీబీఎస్ ఆటోమేటిక్గా ఎలా వస్తుందంటే ఈజీగా మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్, అంటే మనకి మామూలుగా బీబీఎస్ చేయాలంటే మనకి మినిమం టైం పడుతుంది కదండి. అలా కాకుండా మనకి బీబీఎస్ ఓన్లీ ఫ్యూ ఎంట్రీస్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఎలా మనకి రిజల్ట్ వస్తుంది అనేది ఈ వీడియో చూద్దామండి. సో వీడియోకి వెళ్ళిపోదామండి. సో మన వీడియోలోకి వెళ్తే మీకు నేను ఆల్రెడీ ఫార్మేట్ కట్ చేశానండి ఎప్పటిలాగే. సో ఈ ఫార్మేట్లో మనకి ఏంటంటే ఈ ఫుటింగ్ యొక్క లెంత్ వేస్తామండి, నెక్స్ట్ ఫుటింగ్ విడ్త్ వేస్తాము, నెక్స్ట్ దీని కవర్, టాప్ కవర్ ఎంత, బాటమ్ కవర్ ఎంత, సైడ్ కవర్ ఎంత వేస్తాం, అండ్ మ్యాట్ అంటే మనకి సింగిల్ మ్యాట్ ఫుటింగ్ వచ్చి ఇప్పుడు డిస్కస్ చేస్తామండి. సో సింగిల్ మ్యాట్ ఫుటింగ్ అంటే నేను డ్రాయింగ్లోకి వెళ్తున్నాను. సో ఈ డ్రాయింగ్లో చూసారండి, ఈ సెక్షన్ ఎక్సెస్ ఉంది కదా, దీన్ని చూపిస్తాను మీకు. ఈ సెక్షన్ ఎక్సెస్లో మనకి చూసారా ఓన్లీ సింగిల్ మ్యాటే ఉంది. అంటే దీంట్లో టాప్ మ్యాట్ ఇంకోటి ఇలా ఈ టైప్లో టాప్ మ్యాట్ లేదండి, దీనికి ఓన్లీ కిందన బాటమ్ మ్యాట్ అంటే సింగిల్ మ్యాట్ ఉంది. హారిజంటల్ బార్స్, అదే మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్ మాత్రమే ఉన్నాయి. సో టాప్ మ్యాట్ లేదు కాబట్టి సింగిల్ మ్యాట్ ఐసోలేటెడ్ ప్యాడ్ ఫుటింగ్ అండి ఇది. సో దీంట్లో కొన్ని సందర్భాల్లో మనకు టాప్ మ్యాట్ కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో ఓన్లీ బాటమ్ మ్యాట్ ఉంటే దాని కాలిక్యులేషన్, అంటే ఆటో కాలిక్యులేషన్ ఎలా ఉంటుందని చూద్దామండి. సో ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మనం ఒకసారి ప్లాన్లోకి వెళ్దామండి. మన ప్లాన్లోకి వెళ్తే ఇది మన ప్లాన్ అండి. సో ఈ ఫుటింగ్ ఇది ఐసోలేటెడ్ ప్యాడ్ ఫుటింగ్ అంటాం. దీంట్లో మన ప్లాన్ వీడు ఏమన్నాడండి, ఇక్కడ చూడండి, ఈ లెంత్ చూపించి దీనికి అంటే ఈ లెంత్కి ప్యారలల్గా ఉన్న బార్స్, అంటే ఈ బార్స్ వేశారు కదండి, ఈ ప్యారలల్గా ఉన్న బార్స్ని ఏ అనుకున్నాడు. నెక్స్ట్ ఈ విడ్త్ చూపించాడు, ఈ విడ్త్కి ప్యారలల్లో ఉన్న బార్స్ని బి అన్నాడండి. సో మనం స్టీల్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఒకసారి. స్టీల్ డీటెయిల్స్ వెళ్తే ఇది మన ఫుటింగ్ డ్రాయింగ్ అండి. ఇది మన ఫుటింగ్ డ్రాయింగ్. ఇందులో F1 ఫుటింగ్స్ 1, 2 ఉన్నాయి, 3, 4, 5, 6, 7, 8 ఫుటింగ్లు ఉన్నాయండి. ఓన్లీ F1కి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చూద్దామండి ఎలా అవుతుందో. సో ఇక్కడికి వెళ్తే మనకి చూడండి F1 ఫుటింగ్, ఇది ఫుటింగ్ డీటెయిల్స్ అండి. F1 ఫుటింగ్ ఏ అంటే మనకి ఏ బార్ ప్యారలల్గా ఉంది కదండి, అంటే ఏ ఫుటింగ్ యొక్క లెంత్, ఏని మనం ఈ లెంత్ అనుకున్నాం కదండి, అది 2.6 మీటర్ అన్నారు. అండ్ బి అంటే మనం ఏమనుకున్నాం అండి, ఫుటింగ్ యొక్క విడ్త్ని బి అనుకున్నాం, అది కూడా 2.6 అంటున్నారండి. అండ్ ఇక్కడ డి అన్నారు. డి అంటే నథింగ్ బట్ డెప్త్ ఆఫ్ ఫుటింగ్, అంటే మనకి థిక్నెస్ ఆఫ్ ఫుటింగ్ ఉంటుంది కదండి, అది 650 అన్నారు. సో మనం ఓన్లీ బీబీఎస్ తీసినాం కాబట్టి దీంతో ప్రస్తుతానికి పని లేదు. నెక్స్ట్ ప్యారలల్ టు ఏ, మనకి ఇప్పుడు మీకు దాంట్లో చూపించాను కదండి, ప్యారలల్ టు ఏ అనేసి మనకి ఆ డ్రాయింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకసారి డ్రాయింగ్లోకి తీసుకెళ్తాను మీకు సెక్షన్లోకి. ఇది చూడండి, ప్యారలల్ టు ఏ అన్నారు. అంటే ఇక్కడ ప్యారలల్ టు ఏకి ప్యారలల్గా ఉన్నది బాటంలో ఉందండి, బార్ ఏకి ప్యారలల్గా ఉన్నది బాటంలో ఉంది. నెక్స్ట్ ప్యారలల్ టు బీకి ప్యారలల్గా ఉన్నది టాప్లో ఉందండి. అంటే ఒకే మ్యాట్లో టాప్లో ఉన్నది బీకి ప్యారలల్గా ఉన్నట్లు, బాటంలో ఉన్నది ఏకి ప్యారలల్గా ఉన్నట్లు. మనం ప్లాన్లోకి వెళ్తే ఫుటింగ్ ప్లాన్ అనేది. సో దీనిలోకి వెళ్తే ఇక్కడ చూసారు కదా, ఇది ఏ అవుతుంది, అంటే ఇది లెంత్ అవుతుంది, ఇది బి అవుతుంది, అంటే విడ్త్ అవుతుంది. సో మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన డీటెయిల్స్లోకి అగైన్ వెళ్ళిపోదామండి. సో ఇది ఫుటింగ్ డీటెయిల్స్ కదా. సో ఇది ఏమన్నాడండి, ఏకి ప్యారలల్గా ఉన్నది T12 అంటే 12 cc అంటే 100 స్పేసింగ్లో వేశాడు అన్నాడండి. యాస్టీస్గా బీకి ప్యారలల్గా ఉంది కూడా 12 100 స్పేసింగ్. సో మనకి 2 1 ఇచ్చారు కాబట్టి చాలా ఈజీ. బట్ నేను ఫార్మేట్ చేశాను కాబట్టి ఇంకా ఈజీ అండి. సో మన ఫార్మేట్లోకి వెళ్ళిపోదాం. దీన్ని ఫార్మేట్లో అప్లికేబుల్ చేస్తా అండి, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది మన ఫార్మేట్ అండి, ఐసోలేటెడ్ ప్యాడ్ ఫుటింగ్కి, అంటే దానికే నేను తయారు చేశాను. సో ఆ టైప్లో ఏమొచ్చినా మీరు ఈ ఫార్మేట్లో డైరెక్ట్గా ఈ ఎంట్రీస్, ఇక్కడ ఎంట్రీస్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ ఇచ్చేస్తుందండి. సో చూద్దాం. సో లెంత్ ఆఫ్ ద ఫుటింగ్ ఏ లెంత్ ఎంత అండి మనకి ఇక్కడ 2.6 మీటర్ కదా. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి కొంచెం టైం పడుతుందండి, నేను డైరెక్ట్గా వేసేయాలంటే చాలా ఈజీ. సో విడ్త్ ఆఫ్ ఫుటింగ్ ఎంత అండి, ఇది కూడా 2.6 మీటరు. సో 2.6 మీటర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కవర్స్ అండి. కవర్స్ మనకి మేము తీసుకునేది 50 mm అండి. సో 0.05
0.05 అన్ని మీటర్స్లోనే ఎంటర్ చేయాలండి మన ఫార్మేట్లో. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, ఎంటర్ ఆల్ మెజర్మెంట్స్ ఆర్ ఇన్ మీటర్స్ అదర్వైజ్ మెన్షన్ అండ్ డిపెండ్. అంటే ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో ఇక్కడ చూడండి, ప్యారలల్ టు ఏ బార్ డయా ఇన్ ఎంఎం ఇలా మెన్షన్ చేస్తే మాత్రం ఎంఎంలో వేయాలి, అదర్వైజ్ మీటర్లోనే వేయాలండి. సో ఇక్కడ ఏకి ప్యారలల్గా ఉన్న డయా బార్ ఏమన్నాను, మన డ్రాయింగ్లోకి వెళ్తే F1లో ఏకి ప్యారలల్ కదా, ఇది 12 డయా 100 స్పేసింగ్ అన్నానండి. సో అదే సేమ్ వేసేస్తాను ఇక్కడ 12 డయా ఎంఎంలో ఏమన్నా కదా 12 em వేసానండి. సో స్పేసింగ్ 100 కదండి, అంటే 0.1. సో నెక్స్ట్ ప్యారలల్ టు బి, మన డ్రాయింగ్లోకి వెళ్ళిపోతే ప్యారలల్ టు బి అంటే 12 డయా 100 స్పేసింగ్ అన్నాను. సో ఇక్కడ కూడా 12 డయా వేస్తున్నాను, 100 స్పేసింగ్ వేస్తున్నాను అండి. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో ఒకసారి మీకు ఏబీని ఇంకొకసారి చూపిస్తానండి. సో మన సెక్షన్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు మన సెక్షన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది మన ఫుటింగు, ఇది మన సెక్షన్ అండి. చూసారా ఇక్కడ మనకి ఇది బి అని చూపించాం. సో దీనికి ప్యారలల్గా ఉంది, అంటే ఈ బారే కదండి ప్యారలల్గా ఉంది. ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశాడు, ప్యారలల్ టు బి. ఇది మనకి 2.6 మీటర్ అన్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుటింగ్. ఓకేనండి. సో ఈ బాటమ్ బార్స్ ఉన్నాయి కదా, ఇవి ఏ అన్నాం, ఇది కూడా 2.6. కవర్స్ తీసేసి మనకు వస్తుంది. మీకు అర్థమైంది కదండి. సో ప్లాన్లో చూస్తే ఇది బి, ఇది ఏ, అంటే బాటంలో ఉన్నవి మనకి ఇక్కడ చూడండి, బాటంలో ఉన్నవి ఏ అవుతుంది, టాప్లో ఉన్నవి బి అవుతుంది. ఓకేనండి. సో మన దీంట్లోకి వెళ్ళిపోయాం. 12 డయా 100 స్పేసింగ్, ఇవి 22 నెంబర్స్. చూసారా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిందండి. ఇది 26 నెంబర్స్ అని అదే చెప్పేస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఈ హైట్ ఉంది కదండి, ఈ హైట్ ఇక్కడ మన యూ బార్ హైట్ అన్నాను కదా, యూ బార్ హైట్ మన సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, యూ బార్ ఈ హైట్ 150 mm అన్నారు కదండి, ఆ 150 యాడ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ హైట్ చూపిస్తుంది. నేను 0.15 అని యాడ్ చేసిన. చూసారా ఆటోమేటిక్గా ఈ బాటమ్ బార్కి ఈ టాప్ బార్కి రెండింటికి తీసేసుకుంది. ఓకేనండి, ప్యారలల్ టు ఏ ప్యారలల్ టు బి రెండు తీసేసుకుంది, హైట్లు వచ్చేసాయి. సో దీంట్లో ఈ బెండ్స్కి మనం బెండ్ చేస్తున్నప్పుడు సాగుతుంది కదండి బారు, ఆ లెంత్ ఆఫ్ ఎంతైతే బెండ్కి సాగిందో దాన్ని డెడ్ చేయాలి, అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ లెంత్ ఆఫ్ బార్ ఇది ఆటోమేటిక్గా ఈ టోటల్ లెంత్లో ఈ డైరెక్షన్ మైనస్ చేసి ఇక్కడ వచ్చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ సేమ్ అంటే ఒకేలాంటి ఫుటింగ్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతుందండి. సో ఇక్కడ మన ప్లాన్ చూస్తే ఇది మన ప్లాన్ అండి, ఫుటింగ్ ప్లాన్. సో దీంట్లో చూస్తే మనకి F1 క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదండి, 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ అండి. సో డైరెక్ట్గా నేను ఇక్కడ 8 అంటాను. సో చూసారా 8 అనగానే ఆటోమేటిక్గా టోటల్ లెంత్ ఆఫ్ ద బార్ ఇది క్యాలిక్యులేట్ చేసేసిందండి. అంటే ఒకదానికి ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని టోటల్ లెంత్ ఆఫ్ ద బార్ ఇచ్చేసింది మనకి. నెక్స్ట్ అదే విధంగా యూనిట్ వెయిట్ ఆఫ్ మీరు 12 mm క్యాలిక్యులేట్ చేస్తే 0.888 సంథింగ్ వస్తుంది. సో దాన్ని 0.89 అని చూపించింది. సో ఇది కూడా ఇదే కాబట్టి ఇదే చూపించి యూనిట్ వెయిట్. నెక్స్ట్ టోటల్ వెయిట్. సో యూనిట్ వెయిట్ ఇంటూ టోటల్ అని చేసి టోటల్ వెయిట్ ఇచ్చేసిందండి. ఇన్ కేజెస్లో ఇస్తుందండి, ఇది టోటల్ వెయిట్ ఇన్ కేజెస్లో ఇస్తుంది. సో కేజెస్ని మనకి 1000స్లో డివైడ్ చేసి ఆటోమేటిక్గా టోటల్ వెయిట్ ఎంత వస్తుంది ఆ ఫుటింగ్కి, అంటే 8 ఫుటింగ్స్కి 0.53 tons వస్తుందని చెప్తుందండి. టోటల్ వెయిట్ ఇన్ మెట్రిక్ టన్ అండి, ఇది టోటల్ వెయిట్ ఇన్ ఎంటీ మెట్రిక్ టన్ అండి. ఇది మాత్రం ఇది అన్ని కేజెస్లో ఉంటాయి, ఇది మెట్రిక్ టన్లో వస్తుంది. సో మనకి ఇందులోకి వెళ్తే ఇందులో ఏ డయా బార్స్ వాడతామో ఆ డయా బార్స్నే చూపిస్తుంది. అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ ఒకే డయా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిందండి. సపోజ్ అలా కాదు 16 20 కాంబినేషన్లో వాడాం, ఎగ్జాంపుల్ కాంబినేషన్లో వాడితే ఈ రెండింటిలో రావాలి. ఒకసారి అది కూడా చూద్దామండి. సో నేను ఇక్కడ ఏమన్నాను, ప్యారలల్ టు ఏ 12 అలాగే ఉంచేస్తాను. ప్యారలల్ టు బి వచ్చింది కదండి, దీన్ని నేను 16 చేస్తానండి. 16 చేస్తే మీరు ఇక్కడ చూసారా 12 ఎంటర్ అయింది. సో 16లో 16 ఎంటర్ అయింది. సో మనం ఈజీగా 12 mm 0.51 tons కావాలి, 16 mm 0.03 tons కావాలని ఈజీగా మనం ఆర్డర్ చేసుకొని మెటీరియల్ తెప్పించుకోవచ్చు. ఎగ్జిక్యూషన్కి అంటే మనకి వేస్టేజ్ తగ్గి మన కన్స్ట్రక్షన్కి ఎంత కావాలో దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ షీట్ మనకి. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ షీట్ని మనకి ఈ షీట్ ఉంది కదండి, ఈ షీట్ని మన ఓవరాల్ క్వాంటిటీస్ అంటే లైక్ ఒక ఫుటింగ్స్ ఒక బిల్డింగ్ ఉంది మన డ్రాయింగ్లో కదా, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ ఈ ఫుటింగ్స్ ఉన్నాయి కదండి, నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్, ఈ ఫుటింగ్స్కి F1లో F2లు ఉన్నాయి. వీటికి మనకి ఎర్త్ వర్క్ ఎంత అమౌంట్ అవుతుంది, ఎర్త్ వర్క్ ఎంత క్వాంటిటీ కావాలి,
తర్వాత దానికి ఎంతవరకు అయిపోయి పీస్కి ఎంత క్వాంటిటీ అవుతుంది, సో షట్టరింగ్కి ఎంత అవుతుంది, స్టీల్ కట్టడానికి ఎంత అవుతుంది, టీఎంటీ ఎన్ని క్వాంటిటీ కావాలి, అలాగే మన ఆర్సీసీ వేస్తాం కదా, ఆర్సీసీ ఎంత క్వాంటిటీ కావాలి. ఇవి ఆటోమేటిక్గా అంటే కొన్ని ఫ్యూ ఎంట్రీస్ మీరు ఇస్తే ఆటోమేటిక్గా అంటే మిగిలింది మనం మ్యాక్సిమం మనకి ప్రాబ్లం వచ్చేది ఎవరైనా మిగిలిన క్వాంటిటీస్ కట్టేయగలరండి. ఓన్లీ ఈ స్టీల్ బీబీఎస్ ఉంది కదా, ఇది కట్టడం కొంచెం ఇబ్బంది. అంటే తెలిసిన వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది, కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇది వన్స్ మనం తయారు చేసుకుంటే దీన్ని వాడి మనం చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా మనం క్వాంటిటీస్ తయారు చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వీడియోలో దాన్ని కంపల్సరీ నేను అంటే మొత్తం క్రియేట్ చేస్తానండి. సో కొన్ని ఫ్యూ ఎంట్రీస్ ఇచ్చేసి మన యొక్క బిల్డింగ్ ఆర్ స్ట్రక్చర్ ఏదైనా దాని ఫుటింగ్ డీటెయిల్స్ ఈజీగా అంటే అన్ని క్వాంటిటీస్ వచ్చేలాగా అండ్ వాటి రా మెటీరియల్స్ అంటే లైక్ సపోజ్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఎంతవరకు క్వాంటిటీ మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది, మనకి రేట్ కాలం ఒకటి ఉంటుంది, ఆ రేట్ వేస్తే అమౌంట్ వచ్చేస్తుంది. యాస్టీస్గా సపోజ్ పీసీసీ ఉంటుందండి, మనకి కింద పీసీ చేస్తాం, పీసీసీ క్వాంటిటీ వస్తే పీసీ క్వాంటిటీ యొక్క రేషియో మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా దాంట్లో మనకి ఎంత సిమెంట్ కావాలి, ఎంత శాండ్ కావాలి, ఎంత మెటల్ కావాలి అనేది క్వాంటిటీ కూడా అంటే రా మెటీరియల్ క్వాంటిటీ కూడా ఎగ్జాక్ట్గా ఆటోమేటిక్గా వచ్చేలాగా ఒక షీట్ ఒకటి తయారు చేస్తానండి. కాకపోతే నాకు మీ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను కొత్త వీడియోస్ మంచి వీడియోస్ చేస్తానండి. ఏం లేదు, మీరు వీడియో చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు మంచి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నేను ఇంకా మంచి వీడియోస్ పెడతానండి. ఆల్రెడీ మీరు ఇప్పుడే నా వీడియో ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే దీనికి రిలేటెడ్ అండ్ కన్స్ట్రక్షన్కి రిలేటెడ్ కొన్ని వీడియోస్ అయితే చేశానండి. వాటిని చూసి మరింత నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నానండి. కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.